ఇప్పటికే వరుస ఎన్కౌంటర్లు లొంగుబాట్లతో భారీగా దెబ్బతిన్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ మిలిటరీ ఇన్స్ట్రక్టర్ మీసాల సల్మాన్ అలియాస్ సంతోష్ నాగరాజు డీవీసీఎం అయిన ఆయన భార్యను నాగర్ కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చంపేటకు వచ్చిన వీరు మావోయిస్టు ఫ్రంట్ సంస్థల నేతల సాయంతో మావోయిస్టు కార్యక్రమాలను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మహబూబా నగర్, నల్లమల ప్రాంతాల్లో మావోయిస్టులకు సహకరిస్తూ వారికి ఆశ్రయం కల్పిస్తున్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సివిల్ లిబర్టీస్ కమిటీ జాయింట్ సెక్రటరీ జక్కా బాలయ్య, తెలంగాణ ప్రజా ఫ్రంట్ కో కన్వీనర్ ఎడ్ల అంబయ్య, మంశెట్టి యాదయ్య ఉన్నారు. ఎట్టిగా కారులో మనూరు నుంచి అచ్చంపేటకు వెళ్తున్న సమయంలో వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నమస్కారం. ఈ తెలంగాణ, ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రతా బలాల మీద అనేక నేరాలు చేసిన నిషేధించిన సిపిఐ మావోయిస్ట్ సంఘటనకు సంబంధించిన 2 మంది కాడర్లో అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. మరియు వాళ్ళతో పాటు సిపిఐ మావోయిస్ట్ ఫ్రంట్ ఆర్గనైజేషన్కి చెందిన 3 మంది సభ్యులు అరెస్ట్ చేయడం జరిగింది. వీరు అస్ట్వైల్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ మరియు నల్లమల్ల ప్రాంతంలో మావోయిస్ట్ క్రియాకలాపాలు పునః ప్రారంభించడానికి సాయం చేస్తూ ఆశ్రయం ఇచ్చి పునర్జీవించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అరెస్ట్ అయిన వ్యక్తుల డీటెయిల్స్: అక్యూజ్డ్ 1 మీసల సొలోమన్ ఎలియాస్ సంతోష్ ఎలియాస్ ఆల్సో నోన్ యాజ్ నాగరాజ్, son of Nagaya, వయసు 52 years, కులం ఎస్సీ, CPI Maoist cadre, DKS South Zonal Committee member. So he acted as military instructor, team commander. So ఈ మూల గ్రామం పామిడిపాడు గ్రామం, బొల్లపల్లి మండల్, పాల్నాడు, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. Accused A2, Sanbatti, wife of Misala Solomon, 40 years old, Koya. She is a DVCM cadre, PLJ Battalion, Company 2, Platoon 2. Sthala Nivasi, Burgulanka Gramam, Hisaram, Paridhi, Sukma, District of Chhattisgarh. Accused number 3, Edla Ambaya, son of Chennarayadu, 46-year-old, ఉద్యోగం ప్రభుత్వం టీచర్, కిస్తా తాండా దగ్గర, రెసిడెంట్ ఆఫ్ వంకేశ్వరం గ్రామం, పదర మండల్, present residential address Adarsh Nagar Colony, Achampet. He is a co-convener of Telangana Praja Front. Accused number 4, Jakka Balaya, son of Ramalu, 60-year-old, SC, ఉద్యోగం పెట్రోల్ పంప్ వ్యాపారం, మననూర్ గ్రామం, అమరాబాద్ మండల్. He is a joint secretary for Civil Liberties Committee. Accused number 5, Manashakti Yadaya, son of Lingaya, 50-year-old, BC, ఉద్యోగం వ్యవసాయం, belongs to Lingala Mandal, Camp Rayavaram Gramam. He is a Maji Naxalite, surrendered. సో దాని మీద ఈ అచ్చంపేట్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 14/2026 అండర్ సెక్షన్స్ 61(2) read with 113(3)(5) BNS, section 10, 13, 18 and 30 of UAPA Act, and section 25 1B Arms Act, section 4 and 5 of Explosive Act 1908. ఈరోజు మార్నింగ్ 11:30 గంటలకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ నాగరాజు గారి టీం తోటి మననూరు నుంచి అచ్చంపేట్కి ప్రయాణం చేస్తున్న ఒక ఎర్టిగా కార్ రిజిస్ట్రేషన్ నంబర్ TS07FU 3992లో ఉన్న 5 మెంబర్స్ వ్యక్తులు అప్రిహెండ్ చేశారు. ఈ అక్యూజ్ నంబర్ 1 మీసలా సలోమన్ అంటే అలియాస్ సంతోష్ నాగరాజ్. ఈ వ్యక్తి దగ్గర
దాదాపుగా నియర్లీ 32 ఇయర్స్ నుంచి సిపిఐ మావోయిస్ట్ తో సంబంధం ఉంది. 1994లో బొల్లపల్లి దళం ఈ నల్లమల్ల ప్రాంతంలో సిపిఐ మావోయిస్ట్లో చేరాడు. ప్రస్తుతం DKSZC మెంబర్ మరియు మిలిటరీ ఇన్స్ట్రక్టర్ టీమ్ కమాండర్గా పనిచేస్తున్నాడు. సెంట్రల్ మిలిటరీ కమిటీ అధికారుల అధీనంలో పనిచేస్తున్నాడు. వివిధ రాష్ట్రాల్లో మావోయిస్ట్ కాడర్కు మిలిటరీ శిక్షణ ఇవ్వడానికి తిరుగుతాడు. దాని మీద 20 లక్షల క్యాష్ రివార్డ్ ఉంది. He participated in the following exchange of fires and activities. 1999లో జరిగిన రెమిడి చెర్ల దగ్గర పోలీస్ వ్యాన్ మీద ల్యాండ్ మైన్ దాడి. 10 police were killed in this incident. 2001లో నర్సరావుపేట్ SN కాలేజ్ పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ మీద దాడి. అక్కడ some weapons were seized by them. 2003లో అడంకి పోలీస్ స్టేషన్ మీద దాడి. 2004లో చిలకాలూరిపేట్ పోలీస్ స్టేషన్ మీద దాడి. 5 పోలీస్ తర్వాత 1 సివిలియన్ మరణం. 2004లో అడగొప్పు అంబుష్. గ్రేహౌండ్స్ పర్సనల్ were injured in this. తర్వాత 1 డిసెంబర్ 2014లో కాసాల్పాడ్ అంబుష్. ఇక్కడ 14 మంది CRPF జవాన్స్ were martyred. 2016లో గాజులగుట్ట అంబుష్లో 5 CRPF జవాన్స్ were again martyred. 23 March 2020 మినప అంబుష్. 17 DRG STF Cobra జవాన్స్ martyred. In 2021 జీరాగూడెం అంబుష్లో 5 CRPF జవాన్స్ మరణం. A2 సంబంధించిన వివరాలు. సన్నపట్టి అప్రాక్సిమేట్లీ 20 ఇయర్స్ నుంచి సిపిఐ మావోయిస్ట్ సంబంధం. 2005లో కిస్టారాం ఏరియా కమిటీ ద్వారా రిక్రూట్ అయింది. 2011 నుంచి PLG బటాలియన్లో పని చేస్తుంది. ఆమె మీద 8 లక్షల రివార్డ్ ఉంది. అక్యూజ్ నంబర్ A3 ఎడ్ల అంబయ్య ఈజ్ సిపిఐ మావోయిస్ట్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ ఆయన TPF తెలంగాణ ప్రజా ఫ్రంట్ కో కన్వీనర్. ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో అండర్ గ్రౌండ్ మావోయిస్ట్ లీడర్స్ని ఫ్రీక్వెంట్గా కలుస్తూ వాళ్ళ నుండి సూచనలు పొంది ఈ ప్రాంతంలో క్రియాకలాపాలు నిర్వహిస్తున్నాడు. దాని మీద ఒక 2005లో ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద ఒక కేసు నమోదైంది అమరాబాద్ PS లిమిట్స్లో. A4 జక్కా బాలయ్య ఈ సివిల్ లిబర్టీస్ కమిటీ జాయింట్ సెక్రటరీ సిపిఐ మావోయిస్ట్కి సంబంధించిన ఆర్గనైజేషన్. A5 యాదయ్య ఈజ్ అ మాజీ నక్సలైట్. ఇప్పుడు సీజ్ అయిన మటీరియల్ అల్టిగా కార్ TS07FU 3992, క్యాష్ రూపీస్ 1,25,000, AK-47 live rounds 10, INSAS live rounds 10, 1 radio and 5 gelatin sticks. ఈ తెలంగాణ, ఛత్తీస్గఢ్ మరియు మహారాష్ట్రలో పోలీస్ కోమింగ్ ఆపరేషన్స్ ఎక్కువ అవడం వల్ల మావోయిస్ట్ వాళ్ళ బేస్ క్యాంప్స్ నుంచి బయటికి వచ్చి చిన్న చిన్న గ్రూప్స్ పునః సంఘటించడానికి ప్రయత్నిస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అమలు చేస్తున్న సరెండర్ అండ్ రీహాబిలిటేషన్ పాలసీని ఉపయోగించుకొని అండర్ గ్రౌండ్ మావోయిస్ట్ కాడర్లో సరెండర్ అయ్యి సమాజంలో పునః చేరాలి అని డిస్ట్రిక్ట్ పోలీస్ కోరుతున్నది. ప్రభుత్వం నిషేధించిన సిపిఐ మావోయిస్ట్ సంఘటనకు సాయం చేయవద్దు అని ప్రజలకు కఠిన సలహాలు ఇవ్వడం జరుగుతోంది. సాయం చేసిన వారిపై కఠిన కానూను చర్యలు తీసుకుంటున్నారు. సో మీ మీడియా ఇక్కడ ఉన్న హాజరైన అన్ని ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా మా